జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం అస్మద్గురుభ్యో నమః. అస్మదాచార్యులు శ్రీ 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 తుదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో అత్యద్భుతంగా ఈ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రి ఉత్సవములు మన జెట్ కాలిఫోర్నియా చాప్టర్ బే ఏరియా ప్రాంతంలో మనం అత్యద్భుతంగా ఈ ఉత్సవాల్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ వసంత నవరాత్రి ఉత్సవంలో భాగంగా సుందరకాండ పారాయణాన్ని ప్రతి నిత్యము కూడా మన జెట్ సెంటర్లో చేయడం జరుగుతుంది. ఉదయం 6:30 గంటల నుంచి సుమారు 7:30 గంటల వరకు కూడా పారాయణం జరుగుతుంది. తదనంతరం తీర్థప్రసాదాలు కూడా అందరికీ అందించడం జరుగుతుంది. ఈ వసంత నవరాత్రి ఉత్సవంలో జరిగేటువంటి ఈ సుందరకాండ పారాయణంతో పాటు రామ పాదుకల్ని కూడా మనం అక్కడ వేంచేపు చేసి ఆ పాదుకలకు నిత్యారాధన చేసుకొని ప్రతి నిత్యము కూడా ఆ రామానుగ్రహాన్ని ఆ పాదుకలలో అందిస్తూ స్వామి అనుగ్రహాన్ని మనం ప్రార్థిస్తూ చివరిగా మనం శ్రీరామనవమి కళ్యాణం రోజున ఆ పాదుకల్ని మన ఇంటికి స్వామి అనుగ్రహంగా తీసుకువెళ్ళినట్లయితే ఈ వసంత నవరాత్రి ఉత్సవాల్లో జరిగినటువంటి సుందరకాండ పారాయణ ఫలాన్ని అలానే ఆ రామ అనుగ్రహాన్ని మన ఇంట కొలువు తీరుకునేలాగా మనం చక్కగా ఆ యొక్క పాదుకల్ని మన ఇంట్లో స్థాపించుకోవచ్చు. ఇందులో గొప్ప విషయం ఏమిటంటే భరతుడు ఆ రామ పాదుకల్ని తన శిరస్సు పైన ఉంచి తను అడవిలో ఉన్న రామచంద్రుడి యొక్క పాదుకల్ని తాను రాజ్యానికి తీసుకువెళ్ళడానికి గల ప్రధాన కారణం ఏంటంటే రాముడు లేనటువంటి రాజ్యాన్ని ఊహించుకోలేకపోయాడు భరతుడు. ఎందుకంటే రాముడి యొక్క పాదస్పర్శ ఏ భూమినైతే తాకి ఉంటుందో అక్కడ ఎటువంటి అవాంతరాలు, ఆపదలు, విపత్తులు, అపజయాలు, దుఃఖాలు లేకుండా ఉంటాయి. అటువంటి పాదాలు ఆ రామరాజ్యంలో లేనప్పుడు ప్రజలకి ఎటువంటి సుఖ సంతోషాలు ఉండవని చెప్పి అది గ్రహించినటువంటి భరతుడు అడవులకు వచ్చి మరి రాముడి యొక్క పాదుకలనైనా ఆ రాజ్యంలో ఉండాలి అని చెప్పి పాదుకల శిరస్సున తాను ధరించి తీసుకుని వెళ్ళి ఏదైతే రాజసింహాసనం ఉందో అక్కడ ఆ పాదుకల్ని ఆ సింహాసనంలో పెట్టి ఈ పాదుకలే రాజ్యాన్ని ఏలుతాయి, భరతుడు కాదు అని ఒక వాగ్దానం తీసుకొని ఆ పాదుకలని అక్కడ వేంచేపు చేసుకొని ఆ రాజ్యాన్ని ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆ పాదుకలే రాజ్యం ఏలాయని చెబుతాయన్నమాట. అటువంటి పాదుకలు అంటే రామానుగ్రహం ఆ పాదుకల్లో కూడా అందుతుంది అనడానికి అది మనకి ప్రత్యక్ష సాక్షాత్కారం. అటువంటి పాదుకల్ని మనం ఈ సుందరకాండ పారాయణంతో చక్కగా చేసి మనం ఆ రామానుగ్రహాన్ని మన ఇంటికి తీసుకువెళ్ళినట్లయితే ఆ పాదుకల ద్వారా మనకి ఎటువంటి అవాంతరాలు, ఆపదలు, విపత్తులు, ఉద్యోగ భయాలు, సంతానంలో ఉండేటువంటి అవకతవకలు, అలానే దాంపత్య జీవితంలో సమస్యలు, ఎటువంటి మనకున్నటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగించి చక్కగా ఆనందకరమైన జీవితాన్ని అందించడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి పాదుకల్ని మన ఇంట మన వెంట ఎప్పుడు ఉంచుకునేలాగా ఈ పాదుకల్ని ఆచార్యులు శ్రీ శ్రీ తుదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనములతో మనకు అందుతున్నాయి. కనుక ఈ యొక్క సుందరకాండ పారాయణంలో మీ గోత్రనామాలతో జరుపుకునేటట్టుగా మీరు మన జెట్ కాలిఫోర్నియా వెబ్సైట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ అవ్వండి. చక్కగా మీ గోత్రనామాలు ఇవ్వండి. పారాయణం జరుగుతుంది. తదనంతరం మీకు ఆ పాదుకలు అందించడం జరుగుతుంది. తద్వారా ఆ పాదుకల్ని మీరు ఇంటికి తీసుకువెళ్ళి మీ ఇంట్లో పూజామందిరంలో పెట్టుకున్నట్లయితే మీకు చక్కటి సుఖ సంతోషాలన్నీ కూడా అందుతాయి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ పాదుకలే శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అనే ఒక దాంతో మీకు రక్షగా ఎప్పుడు కూడా ఆ పాదుకలు ఉంటాయి. ఈ యొక్క పారాయణంలో మీరందరూ పాల్గొని ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీకు అన్ని విజయాలు మీ వెంట ఉండాలని చెప్పి
మనస్ఫూర్తిగా జెట్ కాలిఫోర్నియా సెంటర్ నుండి మీ అందరికీ మంగళాశాసనాలను అందిస్తూ జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.